ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసారరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఈరోజునే చాలామంది నన్ను అడుగుతున్నారు, మా నక్షత్రానికి అంటే మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఆ నక్షత్రాలకి నప్పే వివాహ కాంబినేషన్ నక్షత్రాలు చెప్పండి అని. అంటే యాక్చువల్గా ఈ కాంబినేషన్ నక్షత్రాలు చెప్పవచ్చు, కానీ ఇది ఫస్ట్ పార్ట్ మాత్రం. రెండోది జాతకాలు కూడా చూసుకోవాలి. చూసుకుని అయితే సెకండ్ పార్ట్ ఉంటుంది. తర్వాత ఇంకా రకరకాలు ఉంటాయి. అయినట్టయితే మటుకు ఈ వివాహం పలానా నక్షత్రానికి వాళ్ళు పలానా నక్షత్రం వాళ్ళు సూటబుల్ అవుతారని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో మొట్టమొదటిగా వాళ్ళ కోరిక మేరకి అశ్విని నక్షత్రం అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ నిమిత్తం నప్పే నక్షత్రాలు నేను చెప్తున్నాను. అశ్విని నక్షత్రం అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అశ్విని నక్షత్రం వాళ్ళు నప్పుతారు, 28 పాయింట్లు వస్తాయి. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళు నప్పుతారు, కృత్తిక నక్షత్రం వాళ్ళు నప్పుతారు, రోహిణి నక్షత్రం వాళ్ళు నప్పుతారు, మృగశిర తర్వాత పునర్వస నక్షత్రం వాళ్ళు నప్పుతారు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు నప్పుతారు, మక పొబ్బ చిత్తాన 3-4 పాదముల వాళ్ళు నప్పుతారు, అనురాధ నక్షత్రం వాళ్ళు నప్పుతారు, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు నప్పుతారు, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణం, ధనిష్ట, ఉత్తరాభద్ర, రావితి నక్షత్రం వీళ్ళు నప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. బాగుంటుంది. నెక్స్ట్ ఈ యొక్క నక్షత్రాలు నప్పుతాయని నేను ఏ యొక్క ప్రామాణికంతో నేను ఇస్తున్నాను అన్నట్టయితే పై పట్టికలో అంటే నేను చెప్పినట్లు విరోధ జంతువులు అవి ఉండవు. విరోధ జంతువులు చేయకూడని నక్షత్రాలు ఉండవు. గుణమేళన చక్రంలో 18 కంటే తక్కువ పాయింట్లు వచ్చినప్పుడు నేను ఇవ్వలేదు. తర్వాత నైరంతారాలు కూడా నేను ఇవ్వలేదు. శత్రు షష్టాష్టములు వదిలి మిగిలిన నక్షత్రములు నేను చెప్తున్నాను అనమాట. అయితే ఇంకా మీరు జాతకాలు చూపించి కుజదోషాలు, శుక్రదోషాలు, జామిత దోషాలు, కారక దోషాలు అన్నీ కూడా మీరు అడిగి సిద్ధాంత గారిని మీరు చేయండి. చేస్తే అన్ని విధాలు బాగుంటుంది. ఈ రోజుని అశ్విని నక్షత్రం జాతకులకి 40 నక్షత్రాలు ఇచ్చాను. రేపు ఇంకొక నక్షత్రాలకు ఇస్తాను. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసారరావు.